గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, ఎనర్జీ సెక్యూరిటీ కోసం. ఏ దేశానికి అయితే ఎనర్జీ సెక్యూరిటీ ఉందో ఆ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎనర్జీ సెక్యూరిటీ లేని దేశాలని ఎవరైనా ఎప్పుడైనా ఆడుకుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతాను. 2014లో ముందైన కంటిన్యూస్గా చీఫ్ మినిస్టర్గా గుజరాత్లో 3 టర్మ్స్ చేసి ప్రైమ్ మినిస్టర్గా డైరెక్ట్గా వచ్చాను. ఆయన అంతకుముందు ఎప్పుడు పార్లమెంట్ మెంబర్ కూడా కాదు, నాకు తెలిసి రామమూర్తి గారు డైరెక్ట్గా ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది హౌస్. సరే, అదొక వచ్చితే ఆయన 2014లో రాగానే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఆధార్ అంటే ముందు నుంచి ఉంది. మన్మోహన్ సింగ్ గారి టైంలోనే నందన్ నిలేకని గారు ఆయన పెర్మిషన్ తోటి ఆధార్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆధార్ కార్డు చేయించుకోమంటే ఎవరు చేయించుకునేవారు కాదు. కోర్టులకు వెళ్ళేవారు, మేము ఎందుకు చేయించుకోవాలి, మా ఫింగర్ ప్రింట్స్ నీకు ఎందుకు ఇవ్వాలి, మా కళ్ళు ఐరిస్ నీకు ఎందుకు ఇవ్వాలి, ఇది నా ప్రాథమిక హక్కులకి భంగం అని చెప్పి ప్రతి వాడు కోర్టుకి, కన్జ్యూమర్ కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఏం చేయాలి, ఎలా చేయాలి అని అందరూ. ఆధార్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అప్పుడు ఎవరికి తెలియదు. మేము చేయించుకోవాలి, మా ఇష్టం, ఎందుకు చేయించుకోవాలి చెప్పండి. మీకు కంపల్సరీ అంటే అసలు చేయించుకోవాలి. అప్పుడు ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా సక్సెస్ఫుల్ అవడానికి ఆయన అంత డిప్లొమాటిక్గా, ఎంత తెలివైన వాడో అంత కన్నింగ్ కూడా. ఆయన చాలా తెలివిగా ఆయన ఏం చేశాడు, ఎల్పిజి కనెక్షన్కి ఆధార్కి లింక్ పెట్టాడు. ఎల్పిజి కనెక్షన్ లేని ఇల్లు ఎక్కడైనా ఉంటుందామా? అప్పటికి ఉన్నాయి. అప్పటికి ఇంకా 8 కోట్ల మంది ఇంకా ఎల్పిజి కనెక్షన్ లేవు. ముందేం చేశాడు ఆయన, డీబీటీఎల్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మీకు ఎల్పిజి కనెక్షన్ మీద రేటు పెరిగినప్పుడు సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం. కాబట్టి జీరో బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంకులో మీరు రూపాయి కట్టకుండా అకౌంట్ ఓపెన్ చేయించాడు ఆయన. ఆధార్కి, బ్యాంక్ అకౌంట్కి, ఎల్పిజి కనెక్షన్కి, మూడింటికి లింక్ పెట్టాడు. ఎవరికైతే ఆధార్ ఉందో వాళ్ళకే సబ్సిడీ వేస్తాను, ఆధార్ లేని వాళ్ళకి సబ్సిడీ వేయను. ఎందుకంటే యువర్ ఐడెంటిటీ ఈజ్ నాట్ క్లారిఫైడ్. ఖచ్చితంగా ఎక్కడ మీ ఐడెంటిటీ లేదు. ఈరోజు దేశంలో 32 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అప్పుడు సుమారుగా 20 కోట్లే ఉండేది. వెంటనే ఎప్పుడైతే గ్యాస్ రాదన్నాడో అందరూ పరిగెట్టడం అంటే మామూలుగా పరిగెట్టడం కాదు. మా గ్యాస్ ఏజెన్సీ ఎదురుగుండా అయితే ఆధార్ చేయించుకుని ఆధార్ నెంబర్ తీసుకుని వచ్చిన వాళ్ళు ఒక పెద్ద లైన్ ఉండేది. వీళ్ళందరికీ ఆధార్, గ్యాస్ కనెక్షన్ లింక్ చేయడానికి మా కాలేజీలో చదువుతున్న మా అమ్మాయి, అబ్బాయి, మేము, మా ఆవిడ అందరం కూడా సపరేట్ కౌంటర్లో పెంచేసి టైం వేసి కూర్చోబెట్టి చేసాం. అందరికీ గ్యాస్ రాదంటే అంత భయపడతారు అందరూ. నౌ యూ నో వై. గ్యాస్ గురించి ఇప్పుడు యుద్ధం అంతా జరుగుతున్నది అని చెప్పి అన్నారు తేజస్వరరావు గారు. గ్యాస్ ఒకటే కాదు, ఇంకా మిగిలిన కూడా ఉన్నాయి అందులోని. ఆధార్ లింకేజ్ చేసిన తర్వాత ఒక డెడ్లైన్ పెట్టి ఆధార్ లింకేజ్ లేని కనెక్షన్లన్నీ బ్లాక్ చేస్తాం, తీసేస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేసి తీశారు. ఎన్ని కనెక్షన్లు తీశారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 20 కోట్లలో 3 కోట్ల మంది ఎగిరిపోయారు. అంటే ఎవరండి 3 కోట్ల మంది? దొంగ కనెక్షన్లే కదా. దేనికోసం వాళ్ళు చేసుకున్నారు దొంగ కనెక్షన్ మనకు తెలియదు, కానీ 3 కోట్ల మంది అయితే లేరు. ఏవో డమ్మీ నేమ్స్ మీద కనెక్షన్లు ఉన్నాయంటే ఆధార్ లేదు కాబట్టి అవన్నీ బ్లాక్ చేసి లిస్ట్ నుంచి తీసారు, కంప్యూటర్ నుంచి. ఆ విధంగా దేశానికి ఎంత సేవ్ అయిందో మీరు గ్యాస్ ఆలోచించండి ఒకసారి. ఆ తర్వాత ఇంకా చాలా జరిగాయి. రండి, మొబైల్ నెంబర్ అటాచ్ చేశారు, దాన్ని లింక్ చేశారు. ఇప్పుడు మొబైల్ నెంబర్ మీదే బుక్ చేసుకోవాలి, ఈ నెంబర్ నుంచే మీరు బుక్ చేయాలి, లేకపోతే బుకింగ్ అవ్వదు. బుకింగ్ అయిన తర్వాత మేము బిల్లు తీస్తాం, బిల్లు తీయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆ ఓటీపీ చెప్తే మీకు గ్యాస్ ఇస్తాం, లేకపోతే ఏమో. ఇవన్నీ దేనికి చేస్తాం? ప్రజలు నివసించేవాడైతే 30,000 కోట్లు ఖర్చు పెట్టి 8 కోట్ల మందికి ఫ్రీగా కనెక్షన్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన. అంటే గ్యాస్ కాదు కదా, కనీసం రబ్బర్ ట్యూబ్ కూడా కొనుక్కోలేనటువంటి కుటుంబాలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఆఫ్ ది బ్యాక్వర్డ్, ఎంబీసీ ఫ్యామిలీస్ అంటాం, మోస్ట్ బ్యాక్వర్డ్ కుటుంబాలు, వాళ్ళు ఎస్సీస్, ఎస్టీస్, రిమోట్ ఏరియాలో ఉండే ట్రైబల్స్, వీళ్ళందరికీ వెతికి పట్టుకొని అందరికీ గ్యాస్ కనెక్షన్ బలవంతంగా ఇవ్వడం జరిగింది. 8 కోట్ల కనెక్షన్. దాని గురించి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు. కనెక్షన్ అంటే స్టవ్, సిలిండరు, రబ్బర్ ట్యూబు మొత్తం అంతా సెట్. దానికి పేమెంట్ చేయ గ్యాస్ కూడా ఫ్రీ. వాళ్ళకి మళ్ళీ ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ. ఇదంతా దేనికి చేస్తారంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కర్రలు
మొత్తం అడవులన్నీ కొట్టేసి కర్రలతో పంట చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కూడా అవుతుంది, వీళ్ళకి టైం కూడా అంత ఆదా అవుతుంది, వాళ్ళు వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి, వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ పెరిగితే ఆర్థికంగా సరిపడతారన్న ఉద్దేశంతో చేశారు. ఈరోజు భారతదేశంలో గ్యాస్ కనెక్షన్ లేదు, కుటుంబం ఒక్కటి కూడా లేదంటే అది కేవలం ప్రైమ్ మినిస్టర్ గారి చలవే. అలాగే 2 గ్యాస్ కనెక్షన్లు లేని వాళ్ళు కూడా లేరంటే అది కూడా ఆయన చలవే. ఇది చేసాడు, అది చేసాడు. ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న వాళ్ళని కట్ చేశాడు, లేని వాళ్ళకి ఇచ్చాడు. అమ్మ, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన స్వాతంత్ర భారత చరిత్రలో నరేంద్ర మోడీ ముందు, నరేంద్ర మోడీ తర్వాత అని ప్రతి రంగంలో కూడా రాస్తారు. డాక్టర్గా చెప్పారు, మెడికల్ రంగంలో ఎంత విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అలాగే ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చింది ఆయనే. పెట్రోల్ బంకుల్లో ఈరోజు కల్తీ లేదు. ఎందుకు లేదు? ఏంటి కల్తీ చేసేవారు? కిరోసిన్ కల్తీ చేశారు. కిరోసినే పూర్తిగా ప్రొడక్షన్ ఆపేసాడు. ఇంకేం కల్తీ చేస్తారు? చేసుకుంటారు. ఇంకేం కల్తీ చేస్తారు? పెట్రోల్లో ఇంకేం కల్తీ చేయగా నీళ్లు కలిపేస్తే అవ్వదు కదా. సెన్సార్లు పెట్టారు పెట్రోల్ బంకులో. 1 లీటర్ డెలివరీ అయితే ఇమీడియట్గా అక్కడ రికార్డ్ అవుతుంది. 1 లీటర్ ఏదైనా కలిపేటంటే వెంటనే అక్కడ రికార్డ్ అవుతుంది. ఈరోజు పెట్రోల్ బంకుల్లో మనకి నాణ్యమైనటువంటి పెట్రోల్ లభిస్తున్నదంటే అది కూడా మోడీ గారు చలవే. ఈ గ్యాస్ సిలిండర్ కరెక్ట్గా మీ ఇంటికి డోర్ స్టెప్ తీసుకొచ్చి ఓటీపీ చెప్పిస్తున్నారంటే అది ఆయన చేసింది. రాజధర్మం ఏంటి? ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. అదే చాలా చక్కగా చేస్తున్నారని నాకు అనిపిస్తున్నది. ఇంకా చాలా మార్పులు రానున్నాయి రోజుల్లో. జియో స్టాటిక్ మీ ఇంటికి సిలిండర్ ఇచ్చినప్పుడు అతను మొబైల్ ఫోన్ ప్రెస్ చేస్తే మీరు ఏ అడ్రస్లో ఉన్నారో కూడా రికార్డ్ అవుతుంది. ఎక్కడ సిలిండర్ డెలివరీ అయ్యిందో కూడా రికార్డ్ అవుతుంది. ఇటువంటివన్నీ చేశారు. ఇంకా వెస్ట్ ఏషియా వారి గురించి మాట్లాడే అంత పెద్దవాడిని కాదు, కానీ మీకు క్లుప్తంగా చెప్తారు. మనకి మిడిల్ ఈస్ట్ నుంచి 80% ఆఫ్ ది టోటల్ ఇంపోర్ట్స్ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాయి. అందులో ప్రధానంగా క్రూడ్ ఆయిల్ వస్తుంది, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అని వస్తుంది, ఎల్పిజి వస్తుంది. ఎల్పిజి బై ప్రొడక్ట్స్ ఆఫ్ క్రూడ్. యాక్చువల్గా రిఫైనరీలో క్రూడ్ ప్రాసెస్ చేస్తే 2 వస్తాయి. డైరెక్ట్గా ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే మళ్ళీ ప్రాసెస్ చేయడం దేనికని అక్కడ ఫినిష్ ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నాం. 80% అక్కడి నుంచే తెస్తున్నాం కాబట్టి అది ఎప్పుడైతే ఆగిపోయిందో మనకి కొంత సంక్షోభం వచ్చిన మాట నిజమే. దానికి సొల్యూషన్ ఇప్పుడు ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి పని డైవర్సిఫికేషన్. అంటే మొత్తం అంతా అక్కడి నుంచి మాత్రమే కాకుండా మిగిలిన దేశాల నుంచి, అమెరికా నుంచి, రష్యా నుంచి, ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి, అన్ని చోట్ల నుంచి ఇప్పుడు మనం ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుని ప్రజలకు సప్లై చేస్తున్నారు. ఈ రోజు దగ్గర 950 రూపాయలకు వచ్చే సిలిండర్ యాక్చువల్గా 1600 అమ్మాలి, కానీ 950కే అమ్ముతున్నారు. కౌంటర్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడైజేషన్ 2000కి అమ్మాల్సిన కమర్షియల్ సిలిండర్ హోటల్ వాళ్ళు పాపం 3200 పెట్టి కొనుక్కుంటారు. అందులో వచ్చిన లాభంతో దీన్ని కొంతవరకు సబ్సిడైజ్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా పేద కుటుంబాలు ఈ వెస్ట్ ఆసియా సంక్షోభం తాలూకా ఎఫెక్ట్ని ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఆయన చేయగలిగినంత చేస్తున్నారు. ఆయన కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేదల తాలూకా బాధలు అర్థం చేసుకోగలిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆయనకు ఉంది. ఆ మహానుభావుడు, అవతార పురుషుడు ఈ దేశాన్ని కాపాడడానికి భగవంతుడు రకరకాల రూపాల్లో వస్తుంటాడు. ప్రస్తుతం మోడీ రూపంలో వచ్చాడు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.